ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మరొక ఆధ్యాత్మిక వర్తమానము కొరకు నిన్ను ప్రేమతో మిమ్మలను ఆహ్వానిస్తున్నాను. లైవ్ చూస్తున్నవారు, ప్రస్తుతం చూస్తున్నవారు, తర్వాత చూడబోతున్నవారు కూడా శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినాలని నా యొక్క మనవి. ప్రతి మెసేజ్ కూడా ప్రార్థనతో ప్రారంభిస్తాము, ఒక వచనం చదువుకొని. తర్వాత ముగింపు ప్రార్థన చాలామంది ఏకీభవించరు కనుక ముగింపు ప్రార్థన వరకు ఉండి ఆ ప్రార్థన కూడా వాక్యము విన్న తర్వాత ఆ ప్రార్థన కూడా మీరు చేస్తే, ఏకీభవిస్తే ఖచ్చితంగా వాక్యానికి సంబంధించిన ఆశీర్వాదాలు మీరు పొందుకుంటారు. ఇప్పుడు నేను చెబుతున్న వాక్య ప్రకారంగా కూడా ఆఖరిలో మనము ప్రార్థన చేసుకుందాము. ఆదికాండము 30వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చదివితే, అందుకు లాబాను అతనితో, నీ కటాక్షము నా మీద నున్న ఎడల నా మాట వినుము, నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించనని శకునము చూచి తెలుసుకొంటినని చెప్పాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రార్థన ఆలకిస్తున్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. ఏకీభవిస్తున్న వారితో మాట్లాడండి, నాతో మాట్లాడండి, మమ్మలను బలపరచమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. చదవబడిన వాక్య భాగములో లాబాను ఆశీర్వదించబడ్డాడు. లాబాను అంటే ఎవరంటే యాకోబు మామ. ఆ లాబానుకు 2 కుమార్తెలు ఉన్నారు, లేయా, రాహేలు. వాళ్ళ ఇరువురిని ఈ యాకోబు పెళ్లి చేసుకున్నాడు. మనందరికీ తెలుసు, యాకోబు తన తండ్రి ఇంటి నుండి పారిపోయి వచ్చేసి, తలదాచుకోవటానికి వచ్చేసి లాబాను ఇంటిలో నివాసం చేశాడు. అక్కడ నివాసం చేస్తూ అతనికి కొలువు చేస్తూ వాళ్ళిద్దరు కుమార్తెలను పెళ్లి చేసుకున్నాడు. అయితే ఈ లాబాను ఒకటి గమనించాడు. ఏంటంటే, ఒకరోజు యాకోబు లాబానుతో మాట్లాడుతూ, ఇక నేను తిరిగి నా తండ్రి ఇంటికి వెళ్ళిపోతాను, నా దేశానికి వెళ్ళిపోతాను అని అన్నాడు. 25వ వచనంలో, రాహేలు యోసేపును కనిన తరువాత యాకోబు లాబానుతో, నన్ను పంపివేయుము, నా చోటికిని నా దేశమునకు వెళ్ళుదును, నా భార్యలను నా పిల్లలను నాకు అప్పగించుము, అప్పుడు నేను వెళ్ళుదును, వారి కోసము నీకు కొలువు చేసి తిని, నేను నీకు కొలువు చేసిన విధము నీవు వెరుగుదువు కదా అని చెప్పాడు. లాబానుతో చెప్పాడు, ఇక్కడ నేను వెళ్ళిపోతాను నా దేశానికి, నా భార్యలను నా పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోతాను అని అంటే, అప్పుడు లాబాను అంటున్నాడు, అందుకు లాబాను అతనితో, నీ కటాక్షము నా మీద నున్న ఎడలా నా మాట వినుము, నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించాడు, నిన్ను బట్టి నేను దీవెన పొందాను. నువ్వు వచ్చినప్పుడు కంటే ఇప్పుడు నా దీవెన ఎక్కువగా ఉంది, నువ్వు వచ్చినప్పుడు నా ఆస్తి కంటే ఇప్పుడు నాకు ఆస్తి ఉంది, నువ్వు వచ్చినప్పుడు కంటే నా స్థితి ఇప్పుడు బాగుంది అని చెప్పాడు. అయితే తర్వాత మనం చదివితే, లాబాను కుమారులు కృతజ్ఞత లేనివారు కాబట్టి, ఇదిగో మా తండ్రి ఆస్తితో ఇతను బాగా డబ్బు సంపాదించుకున్నాడని యాకోబు మీద నిందలు వేశారు. కానీ వాస్తవానికి లాబాను యాకోబు వలన ఆశీర్వదించబడ్డాడు. యాకోబును బట్టి దేవుడు లాబానును దీవించాడు. ఇక్కడ మనం నేర్చుకోవలసిన విషయం ఏంటంటే, నిన్ను బట్టి నీ కుటుంబం దీవించబడిందా? నిన్ను బట్టి నీ దేశము దీవించబడుతుందా? నీ రాష్ట్రము దీవించబడుతుందా? మీ ఊరు దీవించబడుతుందా? మీ చుట్టుపక్కల స్నేహితులు దీవించబడుతున్నారా? నీ బంధువులు దీవించబడుతున్నారా అనే విషయాన్ని మనం ఇక్కడ నేర్చుకోవాలి. కొందరిని బట్టి దేవుడు ఆశీర్వాదకరముగా చేస్తాడు, కొందరిని బట్టి దేవుడు దీవెనకరముగా చేస్తాడు. మనం చూస్తే ఆదికాండము 26వ అధ్యాయములో అబ్రహామును బట్టి ఇస్సాకు దీవించబడినట్లు మనకి కనబడుతుంది. అబ్రహామును బట్టి ఆదికాండం 26వ అధ్యాయము 24వ వచనం, ఆ రాత్రియే యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకము, నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపజేసేదనని చెప్పాడు.
ఇస్సాకుకి తన భక్తి వలన ఆశీర్వాదాలు వచ్చాయి, తన ప్రవర్తన వలన ఆశీర్వాదాలు వచ్చాయి, తన ప్రార్థన జీవితం వలన ఆశీర్వాదాలు వచ్చాయి. అంతేకాక తండ్రి వలన కూడా ఆశీర్వాదాలు వచ్చాయి. తండ్రిని బట్టి అతడికి ఆశీర్వాదము వచ్చింది. కొన్నిసార్లు రైల్వేలో కొందరికి జాబులు ఎలా వస్తాయంటే, తండ్రి రైల్వే ఎంప్లే, ఆ తండ్రిని బట్టి జాబ్ వస్తుంది. చాలా గవర్నమెంట్ జాబులు వాళ్ళ తండ్రిని బట్టి వచ్చిన వాళ్ళు లేరా? ఆ ఉద్యోగం ఎలా వచ్చింది ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, నా తండ్రిని బట్టే నాకు వచ్చింది కదా, నా తండ్రిని బట్టే ఈ బ్యాంకులో ఉద్యోగం వచ్చింది కదా, నా తండ్రిని బట్టి ఈ పొలం కొనుక్కున్నాను కదా, నా తండ్రి సంపాదించిందే కదా అని మనం అనుకుంటున్నాం కదా. ఆధ్యాత్మిక జీవితంలో కూడా నీ ప్రతి ఆశీర్వాదము నీ తల్లిదండ్రుల నుంచి కూడా వస్తుంది. అందుకే మనమందరము మంచి భక్తి జీవితం చేస్తే ఈ భక్తి జీవితంలో దేవుని ఆశీర్వాదాలు మన తర్వాత మన పిల్లలకి వెళ్తుంది. మనలను బట్టి మన పిల్లలు కూడా దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. కనుక నిన్ను బట్టి నీ కుటుంబం ఆశీర్వదించబడుతుందా? నిన్ను బట్టి నీ సంఘం ఆశీర్వదించబడుతుందా? నిన్ను బట్టి ఇతరులు ఆశీర్వాదకరముగా ఉంటున్నారా అన్నది ఆలోచించాలి. అయితే మనం బైబిల్లో చూస్తే కొందరిని బట్టి శాపమే వచ్చేసింది. దయచేసి చూడండి, యోనా గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం చదవకముందు మనం ఆలోచిస్తే, దేవుడు యోనాకు నినేవే పట్టణానికి వెళ్ళి సువార్త చెప్పమన్నాడు. అతనికి చెప్పటం ఇష్టం లేక తర్షీసుకి వెళ్ళిపోవాలనుకున్నాడు. ఓడ ఎక్కి రాంగ్ రూట్లో ఆపోజిట్ డైరెక్షన్లో జర్నీ చేశాడు. అతనిని బట్టి సముద్రంలో గొప్ప తుఫాను రేగింది. సముద్రంలో తుఫాను రేగటను బట్టి ఆ ఓడ మునిగిపోయే పరిస్థితి వచ్చింది. అందరూ భయపడ్డారు. ఇంకా మా పిల్లల్ని చూడలేము, మా కుటుంబాలను చూడలేము, ఈ జల సమాధి అయిపోతామన్న భయపడుతూ ఉన్నారు. ఆ సమయంలో ఓడ నాయకుడు అక్కడ ఉన్నటువంటి వారందరికీ మీరు ఏ దేవుళ్ళను పూజిస్తారు, ఏ దేవుళ్ళను ఆరాధిస్తారో ఆ దేవుళ్లకు మొర్రపెట్టండి అని మొర్రపెట్టడం మొదలుపెట్టారు. ఆ సమయంలో యోనా ఓడ అడుగు భాగమునకు వెళ్ళి నిద్రపోతున్నాడంట. అక్కడ పడుకుండిపోయిన వ్యక్తిని కూడా యోనాను ఓడ నావికుడు తీసుకొని వచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత అసలు ఎవరిని బట్టి ఇంత ప్రమాదం జరుగుతుందని చీట్లు వేశారంట. 7వ వచనం చదివితే, అంతలో ఓడవారు ఎవరిని బట్టి ఇంత కీడు మనకు సంభవించినది తెలియుటకై మనము చీట్లు వేతుము రండి. ఒకరితో ఒకరు చెప్పుకొని చీట్లు వేయగా చీటి యోనా మీదకు వచ్చేసి, ఎవరిని బట్టి? యోనాను బట్టి ఓడకు శాపమైపోయింది. ఓడలో ఉన్నవారు ప్రమాదానికి గురైపోవలసిన పరిస్థితి వచ్చేసింది. కొందరు వారి కుటుంబానికి శాపముగా మారిపోతారు. నాకు తెలిసిన ఒక వ్యక్తి చాలా మంచి పేరు సంపాదించుకున్నాడు. గత 20-25 ఏళ్ళుగా ఆ ఊరిలో అతను తెలియని వ్యక్తి ఉండరు. ఆ వ్యక్తిని గురించి గొప్పగా చెప్పుకుంటారు, మంచోడని చెప్పుకుంటారు, అందరికీ సహాయం చేస్తాడని చెప్పుకుంటారు. అంత మంచి పేరు సంపాదించుకున్న ఆ వ్యక్తి తన కూతురు ఒకరితో వెళ్ళిపోయింది. ఒకరోజు వెళ్ళిపోతే ఇక ఊర్లో వాళ్ళు మాట్లాడుకుంటారు కదా, కొందరు మంచిగా మాట్లాడితే కొందరు చెడ్డగా మాట్లాడడం మొదలుపెట్టారు. కొందరు అంత మంచోడికి ఇట్లాంటి కూతురు ఎలా పుట్టింది అని, మరి కొందరు ఏం తప్పు చేశాడో లేండి అలాంటి కూతురు పుట్టింది అని అన్నారు. చూడండి, అంత మంచి వ్యక్తికి, అంత మంచి పేరు కలిగిన వ్యక్తికి ఆ చెడ్డ పేరు ఎలా వచ్చింది? తన కుమార్తెను బట్టి. కొందరిని బట్టి కుటుంబంలో చెడ్డ పేరు వస్తుంది, కొందరిని బట్టి వాళ్ళ వంశానికి చెడ్డ పేరు వస్తుంది, కొందరిని బట్టి వాళ్ళ కులానికి చెడ్డ పేరు వస్తుంది, కొందరిని బట్టి వారి మతానికి చెడ్డ పేరు వస్తుంది. చాలామంది ఈనాడు చెడ్డ పేరు తెచ్చుకొని వారితో ఉన్నవారందరికీ కూడా చెడ్డ పేరును అంటించేస్తున్నారు. కాబట్టి నిన్ను బట్టి ఆశీర్వాదమా, నిన్ను బట్టి శాపమా అనేది మనం ఆలోచన చేయాల్సిన అవసరం. అసలు దేవుడు పరిశుద్ధుడండి. ఆ పరిశుద్ధుడైన దేవుడు ఒక ప్రార్థన చేయమన్నాడు. ఏమని ప్రార్థన చేయమన్నాడు? మనందరికీ తెలుసు, ప్రభు నేర్పిన ప్రార్థన పరలోక ప్రార్థన అంటాం కదా. ఆ ప్రార్థన ఏంటి? నీ నామము పరిశుద్ధపడునుగాక, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక అని ప్రార్థన చేస్తాం.
దేవుని నామం ఏమైనా అపవిత్రమైనదా? కాదు కదా, పరిశుద్ధమైనదే. మరి పరిశుద్ధమైన ఆయన నామాన్ని పరిశుద్ధపరచబడునుగాక అంటే అర్థం ఏంటి? నిన్ను బట్టి ఆయన నామమునకు దూషణ కలగకూడదు. నిన్ను బట్టి ఆయన నామాన్ని ఎవరు కూడా దూషించకూడదు. ఇది బైబిల్ మనకి చెబుతున్న విషయం. రోమాపత్రికలో చూడండి ఆ మాట, 2వ అధ్యాయము, రోమాపత్రిక 2వ అధ్యాయము 24వ వచనములో మనం చూస్తే, వ్రాయబడిన ప్రకారము మిమ్మును బట్టియే గదా దేవుని నామము అన్యజనుల మధ్యను దూషించబడుచున్నది. మిమ్మును బట్టియే కదా అంటే ఆలోచించండి. ఈనాడు చాలామంది సేవకులను బట్టి, విశ్వాసులను బట్టి, వారు చేస్తున్న పాపమును బట్టి, వారు చేస్తున్న క్రియలను బట్టి దేవుని నామమునకు అవమానము కలుగుతుంది. దేవుని నామమును దూషించబడుతుంది. వీరు ఎదుగుదామనుకుంటున్నారు. ఒకడి మీద నింద మోపటానికి యూట్యూబ్లో వీడియోలు పెడుతున్నారు. ఒకడు పరువు తీయటానికి వాడు తప్పును బట్టబయలు చేసి వీడియోలు పెడుతున్నారు. వీళ్ళ నుండి దేవుని నామమునకు అవమానము కలుగుతుంది. దేవుని నామము దూషించబడుతుంది. నేను ఒకసారి ప్రార్థనా కూటానికి వెళ్తూ, ఆ ప్రార్థనా కూటానికి సమీపంగా ఉన్న ఊరి దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడి నుంచి ఎటు తిరగాలో తెలియట్లేదు. అక్కడ 4 రోడ్లు జంక్షన్ ఉంది. ఆ ప్రార్థనకు ఆ ఊరికి ఆ ఏరియాకి ఎలా వెళ్ళాలో అక్కడున్న టీ కొట్టు ఆయన్ని అడుగుదామని బండి ఆపి దిగి టీ ఆర్డర్ చేసుకొని టీ తాగుతూ ఆయన్ని అడిగాను, అయ్యా పలానా ఊరు, నేను ఎలా వెళ్ళాలి అని అడిగితే, ఆ ఊరిలో ఎక్కడికి వెళ్ళాలండి అని అన్నాడు. ఆ ఊరిలో పలానా పాస్టర్ గారు మీటింగ్ పెట్టారు, అక్కడికి వెళ్ళాలంటే, అయ్యో ఆ ఊరిలో వాళ్ళందరూ నాకు తెలిసే, ఎప్పుడు నేను ఈ పాస్టర్ గారి పేరు వినలేదే అన్నాడు ఆయన. అన్న తర్వాత ఆ పక్కనున్న ఆయన అడుగుతున్నాడు, ఆయన ఎప్పుడైనా ఈ పాస్టర్ గారి పేరు ఉన్నావంటే, నేనెందుకు వినలేదు, నీకు తెలుసు అంటున్నాడు ఆయన. ఎవరబ్బా అని అంటే, నిన్నే కదా మనకు టీ కొట్టు దగ్గర గొడవ అయితే ఒకడు గోబ పగలగొట్టాడే పాస్టరు, అది పోలీస్ కేసు కూడా అయ్యింది. నిన్న రాత్రి అంతా స్టేషన్లో ఉన్నారు, ఇప్పుడు ఉదయాన్నే వాళ్ళు వదిలేశారు ఆయనే అని చెప్తున్నా. అంటే మరి సాక్ష్యం ఎలా ఉందో చూడండి. ఎందుకు కొట్టాడు ఏమో, ఎవరు తప్పు ఏమో మనకు తెలియదు, కానీ సాక్ష్యం ఎలా వెళ్ళిపోయింది, ఎలాంటి పరిస్థితులకు వెళ్ళిపోయింది ఆలోచన చేయండి. నిన్ను బట్టి దేవుని నామం దూషించబడలేదా? అక్కడ యేసు ప్రభు నామం ఆ టీ కొట్లో దూషించబడలేదా? ఇలాగ ఎందరినో బట్టి ఈనాడు సోషల్ మీడియా చేతిలో ఉండేసరికి ప్రతి ఒక్కరు వీడియోలు పెట్టేసి ఎదగాలి అనే స్వార్థముతో కొంతమంది సేవకులు, వారు నిజముగానే తప్పు చేసి ఉండొచ్చు, చేయకపోవచ్చు, చేసిన తప్పుని కూడా ప్రేమతో కప్పుపుచ్చుకోవలసింది పోయి ప్రేమతో సరి చేసుకోవాలని సీక్రెట్గా అన్ని హెచ్చరించటం మానేసి ఫోన్ల ద్వారా వాళ్ళను గురించి పబ్లిక్లో పెట్టి దేవుని నామాన్ని అవమానం పరుస్తున్నాం. మనం వారిని అవమానపరుస్తున్నాం అనుకుంటున్నావు. దేవుని నామమునకు దూషించే విధముగా మనము ప్రవర్తిస్తున్నాం. నిన్ను బట్టి దేవుని నామం దూషించబడుతుందా? నిన్ను బట్టి ఆశీర్వదించబడుతుందా ఏదైనా కుటుంబం? నిన్ను బట్టి నీ కుటుంబం, నీ పిల్లలు ఆశీర్వదించబడుతున్నారా? నిన్ను బట్టి ఇంకెవరికైనా శాపం వస్తుందా? ఆలోచించండి. నిన్ను బట్టి ఆశీర్వాదమా, శాపమా? నిన్ను బట్టి దేవునికి మహిమ, లేకపోతే దేవుని నామమును దూషించుటయా? ఆలోచించండి. ఆలోచించి నిన్ను బట్టి దేవునికి మేలు కలగాలి. నేను మొదటగానే చెప్పాను, ప్రార్థనలో ఆఖరిలో ఏకీభవించండి అని. ఎందుకంటే మనం ఎన్నో ప్రార్థనలు చేస్తాం. ఈ ప్రార్థన అవసరం. ప్రభువా, నన్ను బట్టి నా కుటుంబం ఆశీర్వదించబడాలి, నన్ను బట్టి నా స్నేహితులు ఆశీర్వదించబడాలి, నన్ను బట్టి నా ఊరు, నా గ్రామం, నా ఇరుగు పొరుగు వారు, నా బంధువులు ఆశీర్వదించబడాలి, నన్ను బట్టి నీకు మహిమ కలగాలి. ఈ ప్రార్థన చేస్తే దేవుడు అలాంటి స్థితి నీకు ఇవ్వడా? యథార్థంగా నువ్వు మాట్లాడితే, యథార్థముగా మోకరించి ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తే దేవుడు అటువంటి కార్యము చేయడా? కనుక ప్రార్థనకు ఏకీభవించండి. వర్తమానము చిన్నదే, ప్రార్థన చిన్నదే, కానీ ప్రార్థన శక్తివంతమైనది, నిన్ను ఆశీర్వాదకరంగా మారుస్తుంది. ప్రార్థిద్దాం, ఏకీభవిద్దాం రండి. ప్రేమ కలిగిన నా ప్రియ పరలోకపు తండ్రి, దయగలవాడా, నన్ను బట్టి ఎప్పుడు నీ నామము దూషించబడకూడదు. నన్ను బట్టి నా కుటుంబము, నన్ను బట్టి నా స్నేహితులు, నా బంధువులు, నా ఇరుగు పొరుగు వారు, నా సంఘము, నా సంఘ కాపరి, నన్ను బట్టి సమస్తము ఆశీర్వదించబడాలి కానీ దూషించబడకూడదు. నాయన
నన్ను బట్టి దీవెనకరముగా ఇతరులకు నేను ఉండునట్లు నన్ను ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. కనికరించండి, కృప చూపండి అయా. ఇది చిన్న ప్రార్థనే, కానీ యథార్థంగా అడుగుతున్నాను. నన్ను బట్టి ఇతరులకు దీవెనగా నేను ఉండాలి. అలాంటి స్థితి మాకు దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.